ఏంది ఎందుకు ఆగిపోయింది ఏం చేయాలబ్బా अरे भाई कहाँ जा रहे हो अंदर मेरा दोस्त का घर है मेरा दोस्त यूएसए जा रहे यूएसए मालूम यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका मेरा घर पूरा खाली है टायरो बोले हाँ तो आप ही जाएगा उधर हाँ सीधा जाता ठीक है तो जाइए हाँ जाता हाँ ठीक है बाय బుల్లెట్ అంతలేవు నీకు బుల్లెట్ అవసరమా అయ్యే కష్టపడి కార్ సర్వీసింగ్ చేస్తుంటే ఖాళీ ఉన్న కార్ని ఎత్తుకొచ్చి నీకు కార్ అవసరమా మైండ్ యువర్ లాంగ్వేజ్ హలో మైండ్లో ఉన్న లాంగ్వేజ్ మాట్లాడతాం వేరే భాష రాదు మాకు పోరా నువ్వు ఉండమంటే ఉంటావు నీ పక్కన చల్బే చెల్తాం హలో చెల్బే నన్ను ఫాలో అవుతుంది నువ్వే నన్ను ఫాలో అవుతున్నావు అందంగా ఉన్నా కదా అయ్యి బాబు అందం గురించి మాట్లాడబాకు ఊరేసుకుని చచ్చిపోద్ది మరి అంత హోప్స్ పెట్టి బాకు తెల్లు పోరా పిచ్చి ఫ్రూట్ పోసి పిత్త పరుగుల మొహం కాదు డబుల్ పిచ్చి ఏ గాండ్రు కప్ప ఏంటా ఏ లేడీస్ అని రెస్పెక్ట్ ఇస్తున్నా లేకపోతే యాక్సెప్ట్ చేయను ఇక్కడ మగాళ్ళు ఎవరు ఉన్నారా నా వెనక ఎందుకు వస్తున్నావు హలో నీ వెనకాల ఏం పట్టలేదు ఇది నా ఇల్లు నేను ఇంట్లో ఉంటున్నాను ఇంటికి నీకేమైనా సూట్ అయిందో చెప్పు నా ఫ్రెండ్ అమెరికా వెళ్ళింది నన్ను ఇక్కడ ఉండమంది హలో సేమ్ డైలాగ్ ప్రిపేర్ అయినట్టున్నావు నా ఫ్రెండ్ అమెరికా వెళ్ళాడు వాడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు అబ్బచ్చా యు బెటర్ బి అవుట్ సైడ్ ఈ బాబు ఈ ఆడ స్త్రీ ఈ మగ పురుషుని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది నేను ఏదో ఆ ఇద్దరు మీ ఇద్దరు కేసేమన్నారు మీరు చావు చేశారు ఏ చూసావా ఆకాశంలో ఏనుగులు పరిగెడుతున్నాయి ఆకాశం ఏనుగులు పరిగెడుతున్నాయా ఏంటిది అమ్మాయిలు ఉండే ఇంట్లో అబ్బాయిలు ఉండకూడదు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు నా ఫ్రెండ్ చెల్లికి ఇలాంటి ఫ్రెండ్ దొరికింది ఏంద్రా బాబో అందుకే నేను చెప్పాను నువ్వు బయట ఉండాలి నేను లోపల ఉండాలి నేను రానివ్వను సో గెట్ లాస్ట్ వెళ్ళు లోపలికి వెళ్ళు బప్పి లహర పాటలు వినటానికి పక్కనే ఉన్న శ్మశానాల ఆత్మలు వస్తా ఉంటే అని నా ఫ్రెండ్ చెప్పాడు ఆల్రెడీ 2-3 వచ్చి ఉంటే వాటితో బాగా కలిసి అబ్బచ్చా నేను ఇలాంటి వాటికి భయపడను ఇక్కడ బాగమతి నువ్వే బయటికి పా భయపడవా డాకిరినక్క డుంకలడక్క టంబో తిరిగిస్తా చెక్కలు పెట్టేస్తా నిక్కలు తిరిగేస్తా లోపల రావడానికి పర్మిషన్ ఇస్తున్నా ఆత్మలకు భయపడి కాదు నీ మీద చాలిపడి వచ్చాయి బీబీసీ ఛానల్ కూడా ఇదే చెప్తున్నారు అబ్బచ్చా పోరా ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేయి అదిగో ఆత్మ కొన్నిటికి మొహోడ వీడు ఆత్మలో తెగ భయపడుతున్నాడు ముందెళ్ళి స్నానం చేసేసి దేవుడికి పూజ చేసుకోవాలి ఇదంతా వీడి పనా చెప్తా ఉండు దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నావురా బాబు బోర్ కొడుతుంది ఏం చేయాలి మా బామ్మ చెప్పిన పొడుపు కథలు ఉన్నాయి కదా అవన్నీ అడిగి విన్న ఒక ఆట ఆడుకుందాం హలో ఏంటి మేడం ఒక చిన్న ఆట ఆడుకుందామా నన్ను వదిలే తల్లి ప్లీజ్ రాజు బోర్ కొడుతుంది ఈ ఆటలో నువ్వు గెలిచావు అనుకో నువ్వు నాకు ముట్టికాయలు వేయచ్చు అదే నేను గెలిచాను అనుకో నీకు ఒక చిన్న చెంపదెబ్బ కొడతాను ఓకేనా ఏంది నీకు ముట్టుకాయలు నాకు చెంపకాయలా అమ్మాయిని కదా మేకప్ పోతుంది ప్లీజ్ ఎలా అయినా దీన్ని ఓడించాలా దీనికి రివెంజ్ బాగా తీర్చుకోవాలా వస్తానా సో ఫస్ట్ క్వశ్చన్ అడిగి గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు దీని అమ్మ దొరికిపోయింది ఈ రివెంజ్తో దాన్ని మామూలు ముట్టుకెళ్ళకూడదు చెప్పు చెప్పు అది కూడా తెలీదా భక్తితో పెట్టుకుంటారు మనం గుడికిలో నలుగురు దగ్గర పెట్టుకుంటారా కాదు మరి దేని పెట్టుకుంటారు గుడికి వెళ్ళినప్పుడు బొట్టు నుదుటికి పెట్టుకుంటారు ఓకే రెండో క్వశ్చన్ అడగనా రెడీయా సబ్బు పెట్టకి చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెట్టుకుంటారు చాలా సింపుల్ మనం స్నానం చేసేటప్పుడు వాటర్ ఆ సబ్ బాక్స్ లో పడి ఆ సబ్బు వేస్ట్ అవ్వకుండా సేఫ్టీగా ఉండడానికి చిన్న చిన్న రంధ్రాలు పెడతారనమాట కాదు మరి దేని పెడతారు
సబ్బు పెట్టకి చిన్న చిన్న రంధ్రాలు ఎందుకు పెడతారంటే పెద్ద రంధ్రం పెడితే సబ్బు కింద పడుతుంది కదా, అందుకని చిన్న చిన్న రంధ్రాలు పెడతారు. ఇదిగో ఇలా లాజిక్ గా ఆన్సర్లు చెప్పి ఆ వంకతో రివెంజ్ తీసుకోవాలని మాత్రం చూడకు, పద్ధతి కాదు. అయినా నేను చెప్పిన ఆన్సర్స్ అన్ని కరెక్టే కదా? కరెక్టే. మూడో క్వశ్చన్ అడగనా? అడుగు. నేను ఒక అబ్బాయిని ఎత్తుకుంటే ఆ అబ్బాయి నాకేమవుతాడు? కొడుకు అవుతాడు. కాదు. అల్లుడు అవుతాడు. కాదు. తమ్ముడు అవుతాడు. కాదు. నా మొగుడు అవుతాడు. కాదు. మరి ఏమవుతాడు? నేను ఒక అబ్బాయిని ఎత్తుకుంటే ఆ అబ్బాయి నాకు బరువు అవుతాడు. ఇంకా అవ్వలేదా? ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయా? అడుగు. గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారు? అది మన సాంప్రదాయం. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇవ్వడానికనే? కాదు. మరి దేనికి? గుమ్మానికి తోరణాలు కట్టకపోతే పడిపోతాయి కదా, అందుకు. పాపం రాజుకి సిల్లి సుష్మా పెట్టే కష్టాలు స్టార్ట్.